2024లో తగ్గారు, 2025లో మాత్రం తగ్గేదేలే. ఏడాది పొడవునా సినిమాలతో బిజీగా ఉండే టాలీవుడ్ యువ హీరోలు చాలా మంది 2024లో వెండితెర మీద కనిపించనే లేదు. ఒక్క రిలీజ్ కూడా లేకుండానే ఈ ఇయర్ ను ముగిస్తున్నారు. అలా అని వారి చేతిలో సినిమాలు లేవా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఒక్కొక్కరు 2-3 ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. కాకపోతే అనుకున్న సమయానికి షూటింగ్స్ కంప్లీట్ అవ్వకపోవడం, ముందుగా ప్లాన్ చేసుకున్నట్టుగా సినిమాని విడుదల చేయలేకపోవడం వల్లనే ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రాలేకపోయారు. అయితే వీరంతా 2025లో మాత్రం అసలు తగ్గేదేలే అంటున్నారు. 1-2 సినిమాలు అందించడానికి రెడీ అవుతున్నారు. అక్కినేని నాగచైతన్య గత ఏడాది కస్టడీ సినిమాతో పరాజయాన్ని మూటగట్టుకున్న యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఆ వెంటనే తండేల్ మూవీతో బిజీ అయిపోయారు. చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ లవ్ యాక్షన్ డ్రామాని 2024 క్రిస్మస్ స్పెషల్ గా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ పెండింగ్ లో ఉండటంతో వచ్చే ఏడాది వ్యాలంటైన్స్ డే వీక్ లో ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేశారు. చైతు ఈ మధ్యనే కార్తిక్ దండుతో NC-24 చిత్రాన్ని ప్రకటించారు. ఇదొక మిథికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ మూవీ కూడా వచ్చే ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది. అడవిశేష్ 2022లో మేజర్, హిట్ 2 వంటి 2 సినిమాలతో ఆడియన్స్ ను పలకరించారు. అప్పటి నుంచి G2, డెకాయిడ్, ఎ లవ్ స్టోరీ చిత్రాల్లో నటిస్తున్నారు. గూఢచారి మూవీకి సీక్వెల్ గా వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో గూఢచారి 2 తెరకెక్కుతోంది. మరోవైపు షానియల్ డియో దర్శకత్వంలో డకాయిడ్ సినిమా చేస్తున్నారు. మంగళవారం శేష్ బర్త్డే సందర్భంగా 2 సినిమాల నుంచి అప్డేట్స్ వచ్చాయి. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అయితే వెల్లడించలేదు. కాకపోతే ఈ పాన్ ఇండియా మూవీస్ వచ్చే ఏడాదే బిగ్ స్క్రీన్ మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అఖిల్ అక్కినేని యూత్ కింగ్ అఖిల్ అక్కినేని పోయిన సంవత్సరం ఏజెంట్ మూవీతో భారీ డిజాస్టర్ ని అందుకున్నారు. అప్పటి నుంచి సైలెంట్ గా ఉన్న యువ హీరో ఏడాదిన్నర తర్వాత ఇటీవలే తన కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. వినరో భాగ్యం విష్ణు కథ ఫేమ్ మురళీ కిషోర్ దర్శకత్వంలో అఖిల్ 6 తెరకెక్కుతోంది. దీనికి లెనిన్ అనే టైటిల్ అనుకున్నట్టు టాక్. ఇక యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అనిల్ కుమార్ అనే డెబ్యూ డైరెక్టర్ తో అఖిల్ మూవీ ఫిక్స్ అయింది. ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్లడానికి కాస్త టైం పట్టొచ్చు. యూత్ స్టార్ నితిన్ లాస్ట్ ఇయర్ ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ అంటూ డిజాస్టర్ చవి చూశారు. భీష్మ ఫేమ్ వెంకీ అట్లూరితో ఆయన నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమాని క్రిస్మస్ స్పెషల్ గా డిసెంబర్ 25న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ అనుకోని కారణాల వల్ల పోస్ట్పోన్ చేస్తున్నట్టు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే వచ్చే ఏడాది ఎప్పుడు విడుదల చేస్తారు అనేది వెల్లడించలేదు. దీంతో పాటు వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు అనే సినిమా చేస్తున్నారు నితిన్. అలానే బలగం వేణు ఎల్దండితో ఎల్లమ్మ చిత్రం కమిట్ అయ్యారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమాని మొదలుపెట్టి దసరా సీజన్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే వచ్చే సంవత్సరం నితిన్ నుంచి 3 సినిమాలు రాబోతున్నాయి. సాయి దుర్గా తేజ్ గత ఏడాది విరూపాక్ష, బ్రో చిత్రాలతో సందడి చేసిన మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ ఈ ఏడాది ఒక్క సినిమాని కూడా ఆయన విడుదల చేయలేకపోయారు. ప్రస్తుతం KP రోహిత్ దర్శకత్వంలో SYG సంబరాల ఏటిగట్టు అనే చిత్రంలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీని దసరా సందర్భంగా 2025 సెప్టెంబర్ 25న ఆడియన్స్ ముందుకు తీసుకొస్తామని మేకర్స్ వెల్లడించారు. నవీన్ పొలిశెట్టి గత ఏడాది చివర్లో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో హిట్ కొట్టి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ సాధించిన హీరోగా నిలిచాడు. కెరియర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్న యువ హీరో దురదృష్టవశాత్తు ఓ యాక్సిడెంట్ కారణంగా కొన్నాళ్ళు షూటింగ్స్ కి దూరమయ్యాడు. అందుకే ఈ ఇయర్ ఒక్క మూవీ కూడా రాలేదు. ఇప్పుడు అంతా ఓకే అవ్వడంతో తిరిగి అనగనగా ఒక రాజు అనే సినిమాను ప్రారంభిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలుగు తెరపై కనిపించి 3 ఏళ్లు కావస్తోంది. లాస్ట్ ఇయర్ ఛత్రపతి హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన యువ హీరోకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో మళ్లీ తిరిగి టాలీవుడ్ కి వచ్చి బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లైన్ లో పెట్టారు. వచ్చే ఏడాది భైరవం, టైసన్ నాయుడు చిత్రాలతో అలరించడానికి రెడీ అవుతున్నారు. ఇవి కాకుండా మరో 3 సినిమాలు సెట్ మీద ఉన్నాయి. మరికొన్ని రెడీగా ఉన్నాయి. వైష్ణవ్ తేజ్ మరో మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ గత ఏడాది ఆదికేశవ సినిమాతో భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని ఆచితూచి కథలు ఎంపిక చేసుకుంటున్నాడు. ఇప్పటి వరకు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. కానీ కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ కమిట్ అయినట్టుగా టాక్ నడుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. నాగశౌర్య గత ఏడాది పలానా అబ్బాయి పలానా అమ్మాయి రంగబలి సినిమాతో అలరించిన నాగశౌర్య ఈ ఏడాది ఒక్క మూవీని కూడా రిలీజ్ చేయలేదు. గతంలో ప్రకటించిన పోలీస్ వారి హెచ్చరిక, నారి నారి నడుమమురారి సినిమాలు ఎక్కడిదాకా వచ్చాయనే అప్డేట్స్ అయితే లేవు. అయితే ఇటీవలే రామ్ దేశ్నాథ్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమాని పట్టాలెక్కించారు. ఈ మూవీ 2025లో విడుదలవుతుందని టాక్ నడుస్తోంది.